దేవునికి స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న అద్భుతమైన వాక్య సందేశం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచన భాగము. దయచేసి నీ దాసురునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో కుటుంబాలలో నెరవేర్చును గాక. ఈ వాగ్దానము మన కుటుంబంలో అది ఫలభరితంగా ఉండును గాక. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అనే మాటను దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇంత చక్కటి మాట అండి ఇది. భక్తుడు దేవునితో మనవి చేసుకుంటాను, ప్రార్థన చేస్తున్నామని, ప్రభువా నా దేవా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము, నేనొక్కడిని కాదు, నా కుటుంబంలో అందరు, నేను, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అందరు కూడా ఆశీర్వదించబడును గాక అనేటువంటి మాటను తెలియజేస్తూ ప్రార్థిస్తా ఉన్నాడు. ఈరోజు మనము మన కుటుంబాన్ని గురించి మనము ఆశీర్వపు వచనాలే పలకాలి, కానీ శాపవచనాలు పలకూడదు. దేవుని ఆశీర్వాదాన్ని బట్టి, దేన్ని బట్టి? దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నిత్యము మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వించుము. ఆయన ముందు కోరుకుంటున్నాడు, నిత్యము నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నానయ్యా, ఆ విధంగా ఆశీర్వించు అన్నాడు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నువ్వు చెప్పావు కదా. ఏమని చెప్పావు? ఆయన ఆశీర్వాదం ద్వారా నేను నిన్ను ఆశీర్విస్తాను, ఆ ఆశీర్వాదం ద్వారా నీ కుటుంబం అంతా నిత్యము ఆశీర్వించబడుతుంది అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ప్రభువా, నా దేవా, యెహోవా, నీవు సెలవిచ్చి ఉన్నావు అంటే దేవుడు ఏదైతే మాట తెలియపరిచాడో దానిని మరలా తెలియపరుస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వెక్కడి నుంచి మాట వింటున్నా గానీ నీ కుటుంబము అల్లకొల్లలంగా ఉందా? నీ కుటుంబము విడిపోవడానికి సిద్ధంగా ఉన్నదా? నీ కుటుంబము అసలు కుటుంబంగా లేకుండా శాపంగా మార్చబడి ఒక దయ్యాల కొంపలాగా ఉన్నట్లుగా ఎప్పుడు చూసినా గొడవలు, సమస్యలు, చికాకులు, ఆటంకాలు, భార్యాభర్తల కుటుంబాల్లో, తల్లిదండ్రుల కుటుంబాల్లో పిల్లలు ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటున్నటువంటి ఆ యొక్క విధానంలో నువ్వు ఉంటున్నావా? ఆ యొక్క స్థితి మధ్యలో నువ్వు ఉంటూ బాధపడుతున్నావా? ఈ మాట వింటున్నావా? నీకు శుభవార్త ఏంటంటే, నా దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు. ఆయన ఆశీర్వాదం ద్వారా నువ్వు ఆశీర్వించబడతావు. నరుని కనుదృష్టి, దుష్టుడి ప్రభావము మన కుటుంబాల మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అవి కుటుంబాలు ఆశ్రయించబడలేవు. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు మనల్ని ఎదగనివ్వరు. ఒక చెడు కనుదృష్టితో చూస్తారు. నోటితోడి శాపాన్ని పలకపోయినా చెడు కనుదృష్టి చూస్తూ ఉంటారు. ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె, నీ స్థితి, నీ గతి, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదో దేవుని సమస్తము తెలుసు. నీ కుటుంబము అంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడే విధంగా ఉండిన కుటుంబంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆశపడు. ఆశ గల ప్రాణి దేవుడు తృప్తిపరుస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా. ఆశపడడంలో తప్పేం లేదు. తప్పకుండా నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది. ఎవరి ద్వారా? మనుషుల ఆశీర్వాదం ద్వారా కాదు, దేవుని ఆశీర్వాదం ద్వారా. మనుషులు ఆశీర్వదిస్తే ఎంతసేపు ఉంటుందండి? ఇలా ఆశీర్వదిస్తాడు, పక్కకు పోయి నీ గురించి చెడుగా మాట్లాడతాడు. మరి అదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండు. మనం ఎంతమంది దగ్గర పోయి నన్ను ఆశీర్వించి, నాకు మంచుకోండి చెప్పేసి మన మనుషులు అడిగితే, ఆ మనుషులు ఎలాంటి వారు, ఆశీర్వించడానికి వారికి అర్హత, యోగ్యత ఉన్నదో లేదో? ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు ఆశీర్వించడానికి అర్హత, యోగ్యత, అసలు ఆశీర్వాదము ఇస్తానని చెప్పిన మాట కలిగినట్టు ఆ యొక్క మాట ద్వారా దేవుడికి ఇస్తా ఉన్నాడు ఆశీర్వాదాన్ని. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన సృష్టిని మొత్తం శాసించగలిగినటువంటి శక్తి గల దేవుడు. కనుక ఇది జరుగును కాకుండా జరుగుద్ది, చెట్టు ఎండిపోను కాక ఎండిపోతుంది. అంతటి అధికారం కలిగిన దేవుడు
నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు. ఒంటరితనంతో, కష్టంలో, లేమిడితో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో ఉన్నావా? ఆ శాపమంతా కొట్టివేసి నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక, సంతోషాన్ని కుటుంబంలో ఇచ్చును గాక, ఆనందాన్ని ఇచ్చును గాక, అధికారాన్ని దేవుడు ఇచ్చును గాక, బలం చేత నింపబడుతు గాక, ప్రేమ సమాధానాన్ని నీ కుటుంబంలో దేవుడు ఇచ్చును గాక. ఇట్టి వాగ్దానము, ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. మరి ఈ మాటలు నమ్మకంతో విని ప్రార్థనలో పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. నీ ఆశీర్వాదం ద్వారా అయా మేము ఆశీర్వించబడతాం, మా కుటుంబం ఆశీర్వించబడుతుంది. నరుడి కష్టార్జితం ద్వారా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ నువ్వు ఆశీర్విస్తూనే మేము ఆశీర్వించబడతాం ప్రభువా. అయ్యా మానవులుగా మా చుట్టూ ఉన్న వారు మమ్మల్ని అయ్యా చెడు కనుదృష్టి చూసి శపించే విధంగా ఉండవచ్చు, కానీ నీవైతే మమ్మల్ని చూసి ఆశీర్విస్తున్నావు. సియోన్లో నుండి నేను ఆశీర్విస్తాను వాగ్దానం ఇస్తున్నావు ప్రభు. నేను, నా కుటుంబము అంతా, నా పిల్లలందరూ కలిసి మేము ఆశీర్వాదకరంగా ఉందుముగాక తండ్రి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తుండగా మా కుటుంబాలలో నీ మేలు, దీవెన, ఆశీర్వాదాలు కుమ్మరింపబడును గాక ప్రభువా. కష్టము, నష్టము, బాధ, సమస్య, ఒంటరితనం, నిందల, అవమానాలు కొట్టివేయండి. ఆశీర్వాదకరంగా ఉందుము గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఒక లైట్ ఏ విధంగా అయితే అనేక మంది ప్రజలు వెలుగు ఇవ్వడానికి ప్రకాశిస్తూ ఉందో, అదేవిధంగా మేము ఆ విధంగా లైట్ వలె అనేకులు ప్రకాశించే విధంగా అనేకులను నీ కొరకు ఒక గొప్ప సైన్యంగా తయారు చేసే విధంగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృపానిగించి కాపాడి రక్షించండి, బలపరిచి స్థిరపరిచి లేవనైతే ఆశీర్వించండి. మహిమ, ఘనత, ప్రభావం వేడుకుంటున్నాం ప్రభా. ఈ వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి మా కుటుంబాలని ఆశీర్వాదం మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్.